హాయ్ అండి, నేను మీ ఆదేశ్ని రాధిక మొబైల్స్ తిరుపతి. ఒక అవేర్నెస్ వీడియోస్ తీసుకురావడం కోసం మీ ముందుకు రావడం జరుగుతుంది. బీహార్, ఒరిస్సా నుంచి సైబర్ నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు ఒక కొత్త ప్లాన్ తో చుట్టుపక్కల ఊర్లకి, మన చుట్టుపక్కలకి వచ్చి పాత మొబైల్స్ కొంటామని చెప్పేసి రావడం జరుగుతుంది. వాళ్ళు పాత మొబైల్స్ కొనడానికి వచ్చినప్పుడు మనము ఇంట్లో ఏదో మొబైల్స్ ఉన్నాయని చెప్పేసి అవి ఇస్తూ ఉంటాము. దానివల్ల ఏమంటే మన డేటాని వాళ్ళు దొంగతనం చేసి మన యొక్క చుట్టుపక్కల వాళ్ళని లేదా మన కాంటాక్ట్స్ లో ఏమన్నా డేటా ఉంటే ఆ డేటా వాళ్ళని మొబైల్ హ్యాక్ చేసి వాళ్ళని బెదిరించడము లేకుంటే రకరకాలుగా టార్చర్ గురి చేస్తున్నారు. ఈ విషయము మన కర్నూలు, కరీంనగర్ ఏరియాలో పోలీసులు కూడా పట్టుకోవడం జరిగింది. 4000 మొబైల్స్ ని స్వాధీనం చేయడం జరిగింది. ఇప్పుడు మన ఏరియాలో కూడా తిరుగుతున్నట్టు సమాచారం. ఏదో అమ్మితే మీరు ఎక్స్చేంజ్ లో చేసుకోండి, లేకుంటే షాపులకు తీసుకెళ్ళి ఇవ్వండి. ఎక్స్చేంజ్ ద్వారా మళ్ళీ మొబైల్స్, కొత్త మొబైల్స్ కొనుక్కోండి. అసలు పనికి రాకపోతే పారేయండి. అంతేగాని ఈ 2000, 3000 కక్కుర్తి పడేసి మనము లేదంటే మన చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు లేదా మన బంధువులు వాళ్ళని ఇబ్బందికి గురి చేయొద్దని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.